Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. కాఫీ అండ్ ఇన్ఫర్టిలిటీ. సో కాఫీ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో కొంతమంది 1 టైం పర్ డే తీసుకుంటారు, కొంతమంది 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్, కొంతమంది 3 to 4 టైమ్స్, కొంతమంది ఎన్నిసార్లు అనిపిస్తే అన్నిసార్లు. సో ఇది మంచిదేనా, మంచి విషయమేనా? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంకి ఇంకా ఎక్కువ దారి తీసే అవకాశం ఉంటుందా ఎక్కువ కన్జంప్షన్? డెఫినెట్లీ అండి. దీని గురించి స్టడీస్ కూడా జరిగాయి. కాఫీలో మనకు కెఫీన్ అన్నది ఒకటి ఉంటుంది. సో ఈ కెఫీన్ వల్లనే మనకు నిద్ర రానికుండా యాక్టివ్గా ఉండేటట్టు సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ అనమాట అది. సో ఈ కెఫీన్ కొంచెం లెవెల్ వరకు పర్మిసిబులే, కానీ దానికి మించిన అమౌంట్లో మీరు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇట్ విల్ ఎఫెక్ట్. ఏమేమి ఎఫెక్ట్ చేస్తుందంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం కష్టం అవుతుంది. సెకండ్, ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే అర్లీ ఫస్ట్ 3 monthsలో మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు, అబార్షన్స్. థర్డ్ వచ్చేసి బేబీకి రక్తం సరిగ్గా అందక తక్కువ వెయిట్తో పుట్టడము, ఇచ్చిన డేట్ కంటే ముందే మీరు డెలివరీకి వెళ్ళిపోవడము, దానివల్ల బేబీని ఇంక్యుబేటర్లో పెట్టాల్సిన అవసరం, ఇవన్నీ కూడా అవ్వచ్చు. కాఫీ వల్లనే ఇంత అవుతుందా అంటే నిజమే అండి. ఖచ్చితంగా కాఫీ తాగే వాళ్ళందరిలో ఇలా అవుతుంది, నేను 3-4 సార్లు తాగాను నాకేం ప్రాబ్లం కాలేదు అని కొంతమంది అనొచ్చు. అలా అని స్మోకింగ్ చేసిన వాళ్ళందరికీ లంగ్ క్యాన్సర్ వస్తుందని కాదు కదండి. బట్ డెఫినెట్గా స్మోకింగ్ చేస్తే రిస్క్ ఉంటుంది అన్నదైతే ప్రూవెనే కదా. సో అలాగనే కాఫీని కూడా చిన్న విషయంగా మనం బయటికి పక్కకు తీసేయడానికి లేదు. క్యాఫీన్ అనేది డేంజరస్సే, ఎక్కువ అమౌంట్లో కన్జ్యూమ్ చేయొద్దు. ఎంత అమౌంట్ ఓకే అంటే దిసే 1 or maximum 2 cups per day అండి, 240 ml క్వాంటిటీ వైజ్ అయితే. సో అంతకంటే ఎక్కువ కాఫీ తీసుకోకుండా చూడండి. లేదా ఇంకా కాఫీ నేను అవాయిడ్ చేయలేను, పోనీ ఆల్టర్నేటివ్ ఏదన్నా చెప్పండి అంటే వేరేవి ఏమన్నా ట్రై చేయండి. హెర్బల్ టీస్ ఉంటాయి, గ్రీన్ టీస్ ఉంటాయి, షుగర్ తక్కువ వేసుకోవడము. సో ఇలాంటి ఏవైనా ఆల్టర్నేటివ్స్ మీరు చూసుకోగలిగితే ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయొచ్చు. మెన్లో కూడా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కణాలలో ప్రతి కణంలో ఉన్న డిఎన్ఏ ఎంతో కొంత డ్యామేజ్ సఫర్ అవుతుంది బయట ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్కి కానీ, వాళ్ళు తినే ఫుడ్కి కానీ, వేడికి కానీ, వాళ్ళు వర్క్ చేస్తున్న ఎన్వైర్న్మెంట్లో. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎక్స్రే రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు. బస్ డ్రైవర్స్ వేడిలో ఎక్కువసేపు కూర్చుంటూ ఉంటారు. సో వీళ్ళందరిలో కొంచెం వరకు బాడీలో డిఎన్ఏలో బ్రేక్ తయారవుతుంది. ఎంతో కొంత బాడీ రిపేర్ చేసుకుంటుందండి. బట్ చేసుకున్న తర్వాత కూడా మిగిలిపోయిన ఫ్రాగ్మెంటేషన్ని మనం టెస్ట్ చేయగలం, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. సో కాఫీ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కూడా ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అన్నది హయ్యర్, అంటే ఎక్కువ బ్రేక్స్ ఉండడం చూసాము. అందుకే మేము చెప్పేది ఏంటంటే బోత్ హస్బెండ్ అండ్ వైఫ్, మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అన్నా, లేదా ప్రెగ్నెన్సీ వచ్చి రిపీటెడ్గా వాళ్ళకి అబార్షన్స్ అవుతున్నాయి అన్న, ఈ చిన్న విషయం డైలీ లైఫ్ స్టైల్లో ఉన్న ఈ స్మాల్ థింగ్ లైక్ కాఫీ కన్జంప్షన్కి గురించి కూడా మీరు కొంచెం అటెన్షన్ పే చేసి లిమిట్ చేస్తే మీరు ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ.